మొదట మనం బ్రౌజర్లో rrbuddy.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. చూడండి, rrbuddy.com. ఇది ఓపెన్ చేయగానే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేయగానే మనకు మెయిన్ పేజ్లో ఈ విధంగా కనిపిస్తుంది. దాంట్లో ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ లెసన్స్ అని ఉంది చూడండి. ఇది క్లిక్ చేయడం ద్వారా మనం లెసన్స్ చూడవచ్చు. టీచర్స్ లాగిన్ కావాలంటే పైన టీచర్ లాగిన్, అడ్మిన్ లాగిన్ ఇవన్నీ ఉంటాయి. వ్యూ లెసన్ అంటే మనకు లెసన్స్ చూడడానికి. ఈ లెసన్స్ ఎలా చూడాలి అనేటువంటి వీడియో చూడాలంటే కింద హౌ టు వ్యూ లెసన్స్ వీడియో అనేటువంటి క్లిక్ చేస్తే ఇప్పుడు ప్లే అవుతున్నటువంటి ఈ వీడియో ప్లే అవుతుంది. లెసన్ ప్రిపేరింగ్ వీడియోస్ అంటే ఈ లెసన్ ప్రిపేర్ చేయడానికి అవసరమైనటువంటి వీడియోస్ ఏవేవైతున్నాయో అవన్నీ ఇందులో ఉంటాయి. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లెసన్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా చూడాలనేటువంటిది. rrbuddy.com వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు వ్యూ లెసన్స్ అనేది క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేయగానే మనకు వెబ్సైట్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో ఒక మెనూ లాంటిది వచ్చింది. హోమ్ బటన్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ విండోలో ఒక స్క్రోల్ అవుతుంది. రీసెంట్లీ అప్లోడ్ లెసన్స్ అంటే రీసెంట్గా ఏ లెసన్స్ అప్లోడ్ అయ్యాయో అవి ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి. ఈ విధంగా ఏ లెసన్స్ అప్లోడ్ చేయబడ్డాయో పబ్లిష్ అయినటువంటి లెసన్స్ అన్ని ఇక్కడ పైన మనకు కనిపిస్తుంటాయి. చూడండి, ఈ విధంగా స్క్రోల్ అవుతుంటాయి. ఈ స్క్రోలింగ్ పైన మనం మౌస్ తీసుకెళ్తే ఆ టీచర్ పేరు కూడా వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ లెసన్స్ ఎలా చూడాలి అనేటువంటి చూసినట్లయితే లెసన్ సంబంధించినటువంటి క్లాస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ అయితే 10th క్లాస్ అట్లాగే ఉంచుతాం. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇందులో మనం ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నామో అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ మీడియంస్ అని ఉంది, ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. మనం పర్టికులర్ మీడియం కావాలంటే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్ అంటే అన్ని మీడియంస్ డిస్ప్లే అవుతాయి. దీంట్లో మనం ఏ లెసన్ చూడాలనుకుంటున్నామో ఆ లెసన్ పక్కన ఉన్నటువంటి వ్యూ లెసన్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాలి. చూడండి, ఇది ఇలా క్లిక్ చేసిన తర్వాత వచ్చే విండోలో మనకు ప్రధానంగా 4 సెక్షన్లు కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్లో చూడండి, వీడియోస్, ఇమేజెస్, వర్క్షీట్స్, ఆన్లైన్ టెస్ట్ అనేటువంటి 4 కనిపిస్తాయి. మొబైల్ వ్యూలో అయితే ఇది ఈ విధంగా వస్తుంది. చూడండి, నేను చూపిస్తాను. మొబైల్ వ్యూలో చూడండి, ఈ విధంగా మనకు మెనూ అనేటువంటిది పైన ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేస్తే మనకు మెనూ వస్తుంది. అంటే ఇందాక మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించింది కదా మెనూ, అది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సిన వీడియో సెలెక్ట్ చేయొచ్చు, ఇమేజెస్ సెలెక్ట్ చేయొచ్చు, అట్లాగే వర్క్షీట్ సెలెక్ట్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి మొబైల్లో ఇలా వస్తుంది. అయితే సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, వీడియోస్ అనే సెక్షన్ ఉంది, ఇమేజెస్ అనే సెక్షన్ ఉంది, వర్క్షీట్స్ అని ఉంది, ఆన్లైన్ టెస్ట్ అని ఉంది. అంటే స్టూడెంట్ ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఇమేజెస్ చూసి ఆ తర్వాత వర్క్షీట్లో ఉన్నటువంటి వర్క్షీట్ ఏదైతే ఇస్తామో ఆ వర్క్షీట్ దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ఇందులో చూసిన తర్వాత ఇవన్నీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఆన్లైన్ టెస్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులోనే డైరెక్ట్గా మనకి ఏవేవి కరెక్ట్ అనిపిస్తాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత లాస్ట్ కిందికి వెళ్ళినట్లయితే సబ్మిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క లెసన్ చూడడానికి స్టెప్స్ ఇవి. అంటే ప్రతి లెసన్లో కూడా వీడియోస్, ఇమేజ్, వర్క్షీట్స్, ఆన్లైన్ టెస్ట్ ఉండొచ్చు, ఒక్కొక్కటి ఏమైనా తక్కువ ఉండొచ్చు. ఏమన్నా కూడా ఒకసారి మనం మెనూ అనేది ఓపెన్ చేసుకోవాలి. మొబైల్లో తప్పనిసరిగా ఈ మెనూ ఓపెన్ చేసుకొని వీడియోస్, తర్వాత ఇమేజెస్, వర్క్షీట్స్, ఆ తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఇవన్నీ చూసుకోండి. మనము చివరిగా ఆన్లైన్ టెస్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇందులో ఉన్న ఇతర ఫీచర్స్ చూసినట్లయితే ఒకటి మనం లింక్ కాపీ చేయాలి ఎవరికైనా పంపించడానికంటే ఇక్కడ కాపీ లింక్ అనే బటన్ క్లిక్ చేయాలి. వాట్సాప్లో డైరెక్ట్గా షేర్ చేయాలంటే పైన షేర్ అనేటువంటి బటన్ వచ్చింది కదా, ఇది క్లిక్ చేయాలి. చూడండి, ఇది కాపీ లింక్, ఇది క్లిక్ చేస్తే షేర్ బటన్ వెళ్తుంది, అంటే వాట్సాప్లోకి వెళ్తుంది. చివరిగా 3వ బటన్ చూడండి, పింక్ ఆరెంజ్ కలర్లో, ఇది ఫీడ్బ్యాక్ ఫామ్ నింపడానికి. అంటే ఈ లెసన్ సంబంధించి ఏదైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఎలా ఉంది అనేటువంటిది ఇవ్వాలనుకుంటే ఇందులో మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, తర్వాత దేని గురించి అంటే బాగుందా, ఎట్లా ఉంది, మీరు అసలు యాక్చువల్గా టాపిక్ ఏంటి అనేటువంటి రాసి ఆ తర్వాత కింద డిస్క్రిప్షన్ రాసి సెండ్ చేయాలి. ఇది వ్యూ లెసన్లో స్టూడెంట్కి ఉండేటువంటి స్టూడెంట్ వ్యూలో ఉండేటువంటి విధానం. డెస్క్టాప్ వ్యూలో అయితే ఇందాక చూపించినట్టుగా ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుంది డెస్క్టాప్లో. చూడండి, తర్వాత వీడియోస్ ప్లే చేయడం ఎలా అంటే వీడియోస్ ప్లే చేయడానికి మనకు వీడియో పైన ఎక్కడ క్లిక్ చేసినా ఎలాంటి కంట్రోల్ అనేది ఉండదు. పైన చూడండి ప్లే బటన్ ఉంది, ఇక్కడ ఈ ప్లే బటన్ క్లిక్ చేసి మనం ప్లే చేయొచ్చు. కావాల్సుకున్న దగ్గర మళ్ళీ ఆపాలంటే ఇది పాజ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా ప్లే,
పాజ్, ఇవి రెండు. ఆ తర్వాత ఒక 10 సెకండ్స్ స్కిప్ చేయడానికి చూడండి, స్కిప్ చేస్తున్నాను, ఒక 10 సెకండ్స్ స్కిప్ అవుతుంది. అట్లాగే మ్యూట్ చేయడానికి మ్యూట్ బటన్, ఈ పైది మ్యూట్ బటన్ అంటే సౌండ్ ఆఫ్ ఆన్ చేసుకోవడానికి. ఈ విధంగా కంట్రోల్స్ ఈ పైన ఉంటాయి ప్రతి వీడియో కూడా. మీకు మొబైల్ వ్యూలో కూడా మొబైల్ని అడ్డంగా తిప్పినట్లయితే ల్యాండ్స్కేప్ మోడ్లో మీరు పెట్టుకున్నట్లయితే ఈజీగా స్క్రీన్ నిండా ఇది వచ్చేస్తుంది. పైన కంట్రోల్స్ మనం బ్యాక్ వచ్చి కంట్రోల్స్ మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి లాస్ట్ వరకు కంపల్సరీగా వీడియో మొత్తం చూడాలి. చూసిన తర్వాత ఇమేజెస్ ఏమైనా ఉంటే వాటిని రిఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత వర్క్ షీట్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది అపేర్ చేయాలి. వర్క్ షీట్స్లో కూడా ఒకటి ఏంటంటే మీరు చూడడానికైతే ఈ బ్లూ కలర్లో ఉన్నదాన్ని క్లిక్ చేస్తాం, డౌన్లోడ్ చేసుకోవాలి మీ ఫోన్లోకి లేదా సిస్టంలోకి అంటే డౌన్లోడ్ ఫైల్ అనేటువంటిది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనకు ఒక లెసన్ స్టూడెంట్ వ్యూలో ఉండేటువంటి విధానం.